నెల్లూరు జిల్లా సంతపేట తూకుమాను మిట్టలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. అలాగే సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేసిన ఆయన స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించదగిన సమస్యలపై నిర్ణయం తీసుకున్న ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగానే అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళల్లో అందిస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి నారాయణ కోరారు. 30 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన పండుగ కొనసాగుతుందన్నారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన, ఆదరణ వస్తోందని తెలిపారు. ఈ నెల 2వ తేదీ నుంచి 30 రోజులు రాష్ట్రంలోని అన్ని కాన్స్టిట్యున్సీలో, అన్ని మండలాల్లో, అన్ని పంచాయతీల్లో, వార్డులలో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికి పోయి గత 1 ఇయర్ ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఎన్డీఏ ప్రభుత్వం వివరించాలని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎవరైనా తెలుగుదేశం ప్రతి కార్యకర్త ఇంటింటికి పోయి ఈరోజు అనేక కార్యక్రమాలు, అంటే 10 లక్షల కోట్లు అప్పు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. అటువంటి వ్యవస్థని ఒక ట్రాక్లో పెడుతూ ఏదైతే పెన్షన్స్ 3,000, 4,000 చేస్తా ఉన్నారో ప్రభుత్వం రాగానే ఇచ్చారు. అది 34,000 కోట్ల రూపాయలు బర్డెన్ సంవత్సరానికి, అంతా ఇంత కాదు. వికలాంగులకు 6,000 చేశారు. కిడ్నీ బాధితులకు 10,000 చేశారు. ఎవరైతే బెడ్ మీద ఉండి అటెండ్ సపోర్ట్ కావాలో 15,000 చేశారు. ఇవన్నీ డబ్బులుండి కాదు, మాట తప్పకూడదు, ఎలక్షన్స్ ముందు ఏం చెప్పి చేయాలని. మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అది కూడా మాట తప్పకూడదు. అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామనే కార్యక్రమం మనం జూన్ 12వ తేదీ స్కూల్స్ ఓపెనింగ్ రోజే 10,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేశారు. 67 లక్షల మంది విద్యార్థులకి. ఇలా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అవకతవకల నుంచి కొద్దిగా బయటపడుతూ, అదే సమయంలో మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని యాక్చువల్గా తూచా తప్పకుండా రేపు ఆగస్టు 15వ తేదీ ఉచిత బస్సు ప్రయాణం అనేది ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారు. మేనిఫెస్టోలో ఏది పెట్టారది ఆగస్టు 15 ఇస్తామని. రైతు సోదరులకు 20,000 ఇస్తామన్నది 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయగానే ఆ రోజే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేసేటట్టుగా ముఖ్యమంత్రి గారు డేట్ కూడా ఫిక్స్ చేశారు. P4 అనే ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చారు. రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ 10%, బాటంలో ఉన్న 20% చేతినివ్వాలని ఆ ఉద్దేశంతో ఈరోజు విఆర్ఐ స్కూల్ టేకప్ చేసాం. అది మా పిల్లలు ఎన్సీసీ వాళ్ళు టేకప్ చేశారు. అదేవిధంగా డిఎస్ఆర్ అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ మూలాపేటలో స్కూల్ టేకప్ చేస్తుంది. మరొకరు ఇక్కడ ఒక గుంటబడి అంటారు, యాక్చువల్ మోడర్న్ స్కూల్, దాన్ని టేకప్ చేశారు. ఎంపీ గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ టేకప్ చేశారు. ఈ విధంగా నెల్లూరు టౌన్లో P4 ప్రోగ్రాంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చారో ఆ యొక్క ప్రోగ్రాంలో యాక్చువల్గా ఇవన్నీ టేకప్ చేశారు. రాబోయే రోజుల్లో అన్ని మున్సిపల్ స్కూల్స్ నెంబర్ 1గా తయారు చేస్తాం. అదేవిధంగా పార్కులు అయితే మెజారిటీ అయిపోయినాయి. రోడ్ల వర్క్ జరుగుతుంది ఎండ్ టు ఎండ్. డ్రింకింగ్ వాటర్ ఏదైతే 2014-19లో చక్కటి ప్రాజెక్ట్ 550 కోట్లు తీస్తే దాన్ని ఆపేసారు. గత మొదలైంది. అది అయిపోయి ఉంటే నీళ్లు పచ్చగా రావు. నీళ్లు పచ్చగా వస్తున్నాయంటే ఆ పైపులు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం పైపులు తుప్పట్టిపోయినాయి. అవన్నీ రీప్లేస్ చేస్తున్నారు. అది కూడా త్వరలో కంప్లీట్ అవుద్ది. ఆ విధంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన అప్పులు తీరుస్తూ, ఇప్పుడు మీరు ప్రజలు కట్టే సొమ్ములతో అప్పులు తీర్చాలా, మీరు కట్టే ట్యాక్సులతో తీర్చాలా, మీరు కట్టేవన్నీ యాక్చువల్గా వడ్డీలకి అసలు పోతున్నాయి. ఏది గత ప్రభుత్వం చేసినవి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారణంతో ఈరోజు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కొంతకాలం ఓపిక పడితే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో 100కి 100 రూపాయలు పూర్తి చేయడం జరుగుతుంది. అధికారంలోకి వచ్చాక గతంలో అయితే ఎలక్షన్కి ముందు ఏదైతే
సారు ఇస్తానని చెప్పారో అదే ప్రకారం ఇంతకుముందు ప్రభుత్వం 3,000 రాగానే ఇస్తానని 250 రూపాయల చొప్పున వాళ్ళ ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా 3,000 పూర్తి చేయలేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు ముందు 3 నెలలు 1000 కలిపి రాగానే 4,000 ఇస్తానన్నారు. అదే ప్రకారం 7,000 ఒకేసారి ఇచ్చారు. 1వ తారీఖు చీకటితో ప్రతి అవ్వాతాతకి ప్రతి వితంతువుకి ఇంట్లో పెన్షన్ అందేటట్టు చేస్తున్నారు. ఇక పిల్లలకి నెల్లూరులో విఆర్సి స్కూల్ అనేది ఎంతో ప్రాచీనం చెందింది. పెద్ద పెద్ద మహానుభావులంతా చదివిన స్కూలు. అలాంటి స్కూలు మూతబడి ఉంటే అదే స్కూల్లో చదివి నా నెల్లూరుకి ఏదో ఒకటి చేయాలనే దృఢ సంకల్పంతో మన పొంగూరు నారాయణ గారు ఆ స్కూల్ని ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేయటం జరిగింది. అదేవిధంగా అదొకటే కాదు, చాలామందికి అక్కడ సరిపోదు కాబట్టి అక్కడ ఎవరికైతే ఏ వార్డులకు దగ్గరుంటాయో గవర్నమెంట్ పాఠశాలలు ఏముంటాయో అవి కూడా సార్ వాళ్ళు దాన్ని కూడా డెవలప్ చేసే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కళ్ళకి కూడా P4 క్రింద ఒక్కొక్కళ్ళకి అప్పచెప్పి దాన్ని డెవలప్ చేస్తున్నారు. అలాగే ఆగస్టులో ప్రతి మహిళకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరగబోతుంది. తర్వాత ప్రతి మహిళకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం జరిగింది. అలా సూపర్ 6లో ఏమైతే చెప్పారో ప్రతి ఒక్కటి కూడా మెగా డిఎస్సి ఇచ్చారు. చదువుకున్న వాళ్ళకి త్వరలో నిరుద్యోగ భృతి ఇస్తారు. రైతులకు కానీ డబ్బులు ఇచ్చారు. అలాగే ఇంకా శ్రీనిధికి కూడా ఏ విధంగా చేయాలి P4లో కలిపని చంద్రబాబు నాయుడు గారు తలుస్తున్నారు. ఎప్పుడైతే సూపర్ 6 ఇస్తామని హామీ ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటా వస్తున్నారు. పని పేట లేని ఈ వైసీపీ వాళ్ళు ఏదో ఒక బురద జల్లాలని చూస్తున్నారు. అందులో భాగంగానే మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఇంటింటికి 49వ డివిజన్లో 43వ బూతుల్లోకి రావటం జరుగుతుంది. అన్నీ కానీ ప్రతి ఒక్కటి కష్టాల్లో ఉన్నా కానీ రాష్ట్రాన్ని